ఇప్పుడు దావీదు చేసిన ఈ ప్రార్థనలో మనకి రెండు విషయాలు కనబడతా ఉన్నాయి. దావీదు చేసిన ఈ ప్రార్థనలో మనకి రెండు విషయాలు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటి అనంటే దావీదు దేవునితో మాట్లాడడం. దావీదు దేవునితో మాట్లాడడం. దావీదు దేవుని ఏదో అడిగాడు. ఏమడిగాడు అనంటే, అయ్యా, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు, మేము వారి మీదకి యుద్ధానికి వెళ్తే నువ్వు వారిని మాకు అప్పగిస్తావా, వారిపైన మాకు విజయం ఇస్తావా అని అడుగుతూ వచ్చాడు. ఇది దావీదు దేవుణ్ణి అడగడం. మనం సహజంగా ప్రార్థన అనగా ఏమిటి అని అంటే దేవునితో మాట్లాడడం లేదా దేవుణ్ణి అడగడం అని చెప్పుకుంటాం కదా. ఆ విషయం ఇందులో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక అంతటితో ప్రార్థన అయిపోలేదు. ఇలా దావీదు అడిగినప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ఆయనకి జవాబు ఇచ్చాడు. నువ్వు వెళ్ళు, నిస్సందేహంగా నేను నీకు వారిని అప్పగిస్తాను అని చెప్పడం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఓకే, కాబట్టి మీరు ఆలోచించినట్లయితే కనుక దేవునితో మాట్లాడాడు దావీదు. రెండవ అంశం మనకేం కనపడుతుంది? దేవుని మాట కూడా విన్నాడు దావీదు. నువ్వు వెళ్ళు, నిస్సందేహంగా నేను నీకు అప్పగిస్తాను అని చెప్పినప్పుడు దేవుని యొక్క మాట ప్రకారంగా దావీదు ఏం చేశాడు అనంటే బయలుదేరి వెళ్ళాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన అనగా మనకేమర్థం అవుతుంది అని అంటే దేవునితో మాట్లాడడం, రెండవది ఏంటి? దేవుని మాట వినడం. మీరు ఆలోచించినట్లయితే కనుక మరో సంఘటన కూడా అక్కడ ఉంది. మరొక సంఘటన కూడా మీరు ఇక్కడ చదువుతూ ఉంటారు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్లు కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులు హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చాను. మీరు గమనించండి, ఇక్కడ కూడా దావీదు రెండో మారు మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవా, మళ్ళీ ఫిలిష్తీయులు మా మీద దండెత్తుకొచ్చారు, మరి ఈసారి కూడా మమ్మల్ని వెళ్ళమంటావా? మేము వెళితే మాకు విజయాన్ని ఇస్తావా అని అడిగినప్పుడు అప్పుడు దావీదుతో దేవుడు చెప్తున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా ఇక్కడ గమనించినప్పుడు, ఈసారి దేవుడు అన్నాడు, వెళ్ళొద్దు అంటే వారికి ఎదురుగా నేరుగా వెళ్ళొద్దు. అయితే నువ్వు చుట్టూ దారి అయినటువంటి వేరొక మార్గంలో వెళ్ళు, అక్కడ మాటు వేసి ఉండు. నేను నీకు ఒక సూచన చెప్తాను. ఇదిగో కంబలి చెట్లు అక్కడ కొనలు నేను కదిలిస్తాను. నేను ఎప్పుడైతే ఆ చెట్ల యొక్క కొనలు కదిలిస్తానో అప్పుడు నువ్వేం చేయొచ్చు అనంటే కనుక వారితో యుద్ధం చేయడానికి నేను బయలుదేరానని గుర్తించి నీవు కూడా యుద్ధానికి పూనుకోవచ్చు, అప్పుడు నీకు విజయం వస్తుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా మనం ఏం చూస్తున్నాం అనంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, రెండో విషయం ఏంటంటే దేవుని మాట వినడం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. చాలాసార్లు మన ప్రార్థనలో మనం ఏం చేస్తున్నాం అనంటే దేవునితో మాట్లాడుతున్నాం, మనం చెప్పాల్సిందేదో చెప్పిన తర్వాత దేవుడు కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. బట్ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉండగా మనం ఏం చేస్తున్నాం అనంటే కనుక దేవుని మాట వినకుండా ఏమండి మనం చెప్పాల్సిందేదో చెప్పి ఆ తర్వాత ఆమేనని చెప్పి మనం ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడాలని, ఆయన మనతో తన ఆలోచనలు పంచుకోవాలని, ఆయన మనతో ఏమంటే తన మనసులో మాట చెప్పాలని ఎన్నోసార్లు ప్రార్థనా గదిలో మనల్ని సమీపించిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మనం ఆయనకి అంతవరకు అవకాశం ఇవ్వకుండా ఎన్నోసార్లు మన ప్రార్థనలు అర్ధాంతంగానే ముగించుకొని మనం వెళుతున్నటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. మరి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం ఒకటే కాదు, దేవుని మాట వినడం కూడా. ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడడం, దేవుడు నీతో మాట్లాడడం, ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో అది సంపూర్ణమైనటువంటి ప్రార్థన అనుభవం అవుతుంది అనేటువంటి విషయం మనం జ్ఞాపకానికి తెచ్చుకోవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మంచిది ప్రియులారా, మరి ఈరోజు మనకు సందేహం వస్తుంది. ఏంటా సందేహం అని అంటే ఆ రోజు దేవుడు దావీదుతో మాట్లాడినట్టు ఈరోజు కూడా దేవుడు నాతో మాట్లాడతాడా అనే ఒక సందేహం మనకు రావచ్చు. తప్పకుండా దేవుడు మాట్లాడతాడు.
ఆయన మాట్లాడ్డు అని చెప్పడానికి ఏమీ కూడా లేదు. ఈరోజు కూడా దేవుడు తన స్వరం ద్వారా నీతో మాట్లాడవచ్చు. ప్రార్థనలో నీవు చేయాల్సినటువంటి మనవి పూర్తిగా అయిపోయిన తర్వాత కొంచెం సమయం మౌనంగా నీవు ఆయన స్వరం వినడానికి నీవు ఇష్టపడితే దేవుడు నీతో స్వరము ద్వారా మాట్లాడవచ్చు. లేదా మీరు ఆలోచించినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు కాసేపు ధ్యానించడం మొదలు పెడితే కనుక నువ్వు మౌనంగా వాక్యాన్ని చదువుకొని ఆ ప్రార్థన స్థలములోనే దేవుని యొక్క వాక్యాన్ని ఆ మోకాళ్ళ మీద నుంచి నువ్వు చదివి ధ్యానించడం చేస్తూ ఉంటే దేవుడు వాక్యంలో నుంచి నీతో మాట్లాడగలడు. వాక్యంలో నుంచి నీతో మాట్లాడగలడు. అంతేకాదు మీరు ఆలోచించినట్లయితే కనుక బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే కనుక ఆ 9వ అధ్యాయంలో 2 సంఘటనలు మనకు కనబడతాయి. 2 సంఘటనలు కనబడతాయి. దేవుడు పౌలు గారిని దర్శించిన తర్వాత ఇప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సౌలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోధా అనేవాని ఇంట ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థనలో తను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటి ఆ దర్శనం అని అంటే గనక అననీయ అనే ఒక మనుషుడు వచ్చినట్లుగా, తన మీద చేతులుంచినట్లుగా, తను కనుల నుంచి పొరల వంటి రాలిపోగా ఆయన దృష్టి పొంది చూస్తున్నట్లుగా ఆయన దర్శనంలో చూస్తున్నాడు. ఎప్పుడు? ప్రార్థనలో ఉండగా, ఆయన ప్రార్థనలో ఉండగా. కాబట్టి ఇక్కడ మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. దర్శనం అనంటే అర్థం ఏమిటంటే దృశ్య రూపకమైనటువంటి సందేశం. మెలకువలో ఉండగా దేవుడు నీతో మాట్లాడాలనుకున్న సందేశాన్ని ఒక దృశ్యరూపకంగా చూపిస్తే దాన్నే దర్శనం అని అంటాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సౌలు గారు మెలకువలోనే ఉన్నారు. ఆయన ఏమీ నిద్రపోలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుడితో మాట్లాడుతూ ఉండగా దేవుడు తనకేం చెప్పాలనుకున్నాడో ఒక దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. దృశ్యరూపకంగా ఒక సందేశాన్ని తనకి ఇస్తూ ఉన్నాడు. అదే సమయంలో అననీయ కూడా ప్రార్థన చేస్తున్నాడు. అననీయ కూడా తన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మీకు దేవుని యొక్క వాక్యంలో 9వ అధ్యాయం అపోస్తలుల కార్యం 10 నుంచి మీరు చదివినప్పుడు మీకు అక్కడ కనబడతాయి. ఇప్పుడు అననీయ ప్రార్థన చేస్తూ ఉంటే అననీయాకి కూడా ప్రార్థనలో ఉండగా దేవుడు దర్శనమిచ్చాడు. ప్రార్థనలో ఉండగా దేవుడు దర్శనమిచ్చాడు. ఇప్పుడు దర్శనంలో దేవుడు తనతో మాట్లాడుతూ అననీయ నీ వెళ్ళు, నీకోసం సౌలు అనేటువంటి వ్యక్తి వెయిట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి దేవుడు అననీయతో మాట్లాడడం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవుని మాట వినడం. ఈ 2 పనులు జరిగితే దాన్ని ప్రార్థన అని అంటాం. అయితే ఈ 2 జరిగేటువంటి సమయాల్ని మనం చూసినప్పుడు, సందర్భాలను మనం చూసినప్పుడు కొన్నిసార్లు ఏం చేశారు అని అంటే దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడాడు. కొన్నిసార్లు ఏమండి ఆయన లేఖనాల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు దర్శనమిచ్చి కూడా మాట్లాడతాడు. అలాగే మీరు 10వ అధ్యాయంలో కూడా చూస్తే కొర్నేలి దగ్గరకు వచ్చి మీరు చూసినప్పుడు కొర్నేలికి కూడా దేవుడు దర్శనమిచ్చాడు. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఉండగా మీరు చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో 4వ వచనం నుంచి మీరు చూస్తారు. అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం చేరి. చాలండి. 3వ వచనంలో దర్శనమందు తేటగా దూత కనబడి మాట్లాడినట్లుగా కనబడుతుంది. ఆయన ప్రార్థనలో ఉండగా దర్శనమందు దూత తనకు కనబడడం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దర్శనమిచ్చి తనతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తే అపోస్తలుడైనటువంటి పేతురు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా అదే 10వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మీరు చూస్తారు. అదే 10వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 10వ వచనం నుంచి అతడు మిక్కిలి ఆకలి గనుక భోజనం చేయగోరను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడ్డ 4 చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచాను. దాంట్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ సంఘటన గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అయితే ఈ విషయాలన్నీ నేను వివరించడానికి నేను ఇష్టపడలేదు, కానీ మీరు గుర్తించాల్సిన ఒక సత్యం ఏమిటంటే దేవుడు మనతో మాట్లాడతాడు. చాలాసార్లు ప్రార్థనలో నేను దేవునితో మాట్లాడుతున్నాను అనేటువంటి ఆలోచనతోనే చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు దేవునితో మాట్లాడడం ఎంత ముఖ్యమో దేవుని మాట వినడం కూడా అంతే
ముఖ్యం. కానీ చాలాసార్లు మన ప్రార్థనలు ఏమవుతున్నాయి అంటే అసంపూర్ణంగా ముగిసిపోతున్నాయి. కారణం ఏంటి అని అంటే కేవలం మనం దేవునితో మాట్లాడుతున్నాం కానీ దేవుని మాట వినే ప్రయత్నము చేయటం లేదు. ఎన్నోసార్లు దేవుడు తన స్వరం ద్వారా నీతో మాట్లాడని ఆశపడుతున్నాడు. ఎన్నోసార్లు దేవుడు నీవు ఆయన లేఖనాలు ధ్యానిస్తే లేఖనాల ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు ఏమంటే మీరు గమనిస్తే నువ్వు ప్రార్థనా గదిలో వేచి ఉండగలిగితే కనుక దేవుడు తన దర్శనమిచ్చి నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ చాలాసార్లు మనం తొందరగా ప్రార్థనలు చేసి ఆమేనని మనం చెప్పాల్సింది ఏదో చెప్పి మనం ముగించి ఆ ప్రార్థనా గది నుంచి మనం బయటకు వెళ్ళిపోతూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఈ రోజు నుంచి అయినా ప్రార్థన అనగా సంపూర్ణంగా అర్థం చేసుకోండి. నువ్వు దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు, దేవుడు నీతో మాట్లాడడం కోసం వేచి ఉండడం, దేవుని మాట కూడా వినడం. ఈ రెండు విషయాలు కలిపితే దాన్ని ప్రార్థన అని అంటారు. లేకపోయినట్లయితే మన ప్రార్థనలు అసంపూర్ణమైన ప్రార్థనలుగానే మిగిలిపోతాయనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఈరోజు వరకు మరి దేవునికి నువ్వు మాట్లాడి వెళ్ళిపోతుండమే నీ జీవితంలో అనుభవంగా మిగిలిపోతే ఈరోజు నుంచి అయినా నీ ప్రార్థనా విధానాన్ని సరిచేసుకో. దేవునితో నువ్వు చెప్పాల్సింది చెప్పిన తర్వాత దేవుడు నీతో ఏమైనా చెప్తాడేమో కొంచెం సమయం ఇచ్చి వెయిట్ చేయడానికి ప్రయత్నము చేయి. దేవుడు తన స్వరం ద్వారా నీతో మాట్లాడచ్చు, తన దర్శనం ద్వారా నీతో మాట్లాడచ్చు, తన లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతూ కొరకు అదే ప్రార్థనా గదిలో ప్రార్థనా స్థలంలో మోకాళ్ళ మీద దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి ధ్యానం చేయడానికి ప్రయత్నము చేయి. ఏదేమైనప్పటికీ నేను చెప్పగలిగే ఒక సత్యం ఏమిటి అని అంటే కనుక ఈరోజు దేవుడు అల్టిమేట్గా దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతాడు కనుక ఎక్కువగా లేఖనాల మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ స్వరము నీకు వినిపించినా దర్శనం నీకు కనిపించినా దాన్ని మళ్ళీ ఎక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి అని అంటే కనుక వాక్యం దగ్గరకు వచ్చే చెక్ చేసుకోండి. ఎందుకు అని అంటే కనుక వాక్యమే ఈరోజు మనకి అసలైనటువంటి గీటురాయి. ఓకే, రైట్. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? దేవుని యొక్క చిత్తం రెండు రకాలుగా ఉందని మనం చూసాం. ఒకటేమో సార్వత్రికమైన దైవ చిత్తం, రెండోది వ్యక్తిగతమైన దైవ చిత్తం. సార్వత్రికమైన దైవ చిత్తం గురించి ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు ఉండే భాగం. అందులో 3 మాటలను మనం తీసుకున్నాం. అందులో మొదటి విషయం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం గురించి. దీని గురించి పార్ట్ 1లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఎడతెగక ప్రార్థన చేయుడి. అయితే ఇప్పుడు ఎడతెగక ప్రార్థన చేయడం దేవుని చిత్తం సార్వత్రిక సంఘం అంతటి పట్ల అని మనం ఆలోచించినప్పుడు ప్రార్థన అంటే ఏంటో మొట్టమొదటిగా మనం చూసాం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవుని మాట వినడం. కాబట్టి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు వినడానికి? స్వరం ద్వారా మాట్లాడవచ్చు, దర్శనం ద్వారా మాట్లాడవచ్చు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యం ద్వారా మాట్లాడవచ్చు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థనా గదిలో కొంత సమయం మౌనంగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకవేళ స్వరం ద్వారా మాట్లాడినా దర్శనం ద్వారా మాట్లాడినా వాక్యం దగ్గరకు వచ్చి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది ప్రార్థన అంటే ఏమిటో మనం చూసాం. నెంబర్ 2, ప్రార్థన ఎలా చేయాలో ఇక్కడ ఎలా చేయడం దేవుని చిత్తమో ఒక మాట చెప్పబడింది. ఎలా ప్రార్థన చేయాలని చెప్పబడుతూ ఉంది? ఎడతెగక ప్రార్థన చేయాలి. చాలాసార్లు ఈ పదం మనం వింటూ ఉంటాం, వాడుతూ ఉంటాం. కాకపోతే ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటి? అసలు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభువారు దీని గురించి ఏమైనా మనకు వివరణ ఇచ్చారా అని కనుక మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తే ప్రభువు చాలా స్పష్టమైన వివరణ ఎడతెగక ప్రార్థన చేయడం గురించి మనకి ఇచ్చారు. ఒక 2 ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి మనం చదువుదాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు వదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పినా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను
అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నేను లేచి అతనికి కావలసినవని ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి. చాలండి. మీరు ఇక్కడ గమనిస్తే కనుక చాలాసార్లు మనం ఈ వచనాన్ని బాగా వాడుతాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అనేటువంటి వచనాన్ని వాడుతాం. కాకపోతే ఎలా అడగాలి అనే దాని గురించి కూడా మనం చాలాసార్లు అర్థం చేసుకోలేం. అయితే ఈ సందర్భాన్ని పర్టికులర్గా ఇప్పుడు లోకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉన్న ఈ యొక్క భాగాన్ని పోర్షన్ మనం చదవగలిగితే కనుక ఎలా అడగాలో, ఎలా వెతకాలో, ఎలా తట్టాలో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా చెప్పేటువంటి వాక్య భాగం ఈ భాగం. ఇందులో మీరు గమనిస్తే కనుక ఎడతెగక ప్రార్థన చేయడం అని అంటే ఏంటో కూడా మనకు అర్థమవుతుంది ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే. ఈ భాగంలో మీరు ఆలోచించినట్లయితే 2 స్నేహితులు ఉన్నారట. ఎంతమంది ఉన్నారు? 2 స్నేహితులు. మొదటి స్నేహితుడి దగ్గరికి రెండో స్నేహితుడు ఏ టైంలో వచ్చాడు? అర్ధరాత్రి వేళ వచ్చాడు. అర్ధరాత్రి వేళ వచ్చి ఏమని అడుగుతున్నాడు అని అంటే, స్నేహితుడా, ఇప్పుడే నా దగ్గరికి నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు, ఆయనకి పెట్టడానికి నా ఇంట్లో ఏమీ లేదు, దయచేసి నీ దగ్గర ఒక 3 రొట్టెలు ఉంటే నాకు బదులు ఇవ్వు అని అడుగుతా ఉన్నాడు. 3 రొట్టెలు బదులు ఇవ్వు అని అడుగుతా ఉన్నాడు. అయితే లోపల నుంచి తన ఫ్రెండ్ ఏమని చెప్తున్నాడు అని అంటే, తన స్నేహితుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇప్పుడు నేను తలుపు తీయలేను, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నీకు తెలుసు కదా, ఆ పిల్లలు నిద్రపోతున్నారు, నేను లేచానంటే కనుక వారు లేస్తారు, నేను తలుపు తీసిన శబ్దం వస్తే వాళ్ళు కూడా లేచి ఏడుస్తారు, ఇక నాకు ఇబ్బంది పెడతారు, కాబట్టి దయచేసి ఈ సమయంలో నేను బయటికి రాను అని అంటున్నాడు అనమాట లోపల నుంచి తన యొక్క స్నేహితుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇరుగు పొరుగున ఉండే స్నేహితులు ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుంటారు. అదే ఒక అవసరంతో తన దగ్గరకు వచ్చాడు. కానీ అది సమయం అయిన సందర్భంగా ఆ స్నేహితుడు అంటున్నాడు, నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్తా ఉన్నాడు. అయినప్పటికి కూడా ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడు అని అంటే కనుక బయట నుండి ఆ తలుపు తడుతూనే ఉన్నాడు. ఎంతవరకు తలుపు తట్టాడు అని అంటే ఆ స్నేహితుడు తీసేంత వరకు తట్టాడు. బయట నుండి ఆ స్నేహితుడు అడుగుతూనే ఉన్నాడు. ఎంతవరకు అడుగుతున్నాడు అనంటే ఆ స్నేహితుడు జవాబు మళ్ళీ ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉన్నాడు. ఆ బయట నుండి ఆ సోదరుడు వెతుకుతూనే ఉన్నాడు. ఎంతవరకు అనంటే తను ఏదైతే రొట్టెలు అడిగాడో ఆ రొట్టెలు తన ముందుకు వచ్చేంత వరకు ఆయన వెతుకుతూనే ఉన్నాడు. మీరు గమనించాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినప్పుడు మాటి మాటికి ఒక పదాన్ని అక్కడ ఉపయోగించాడు. ఆయన తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను మాటి మాటికి అడుగుచున్న కారణం చేత ఇక తప్పక ఆయన ఏం చేశాడు? లేచి ఇచ్చాడు. అలాగే మీరు అడగండి అని దేవుని యొక్క వాక్యంలో ప్రభువు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని చిన్నంగా జ్ఞాపకం చేసుకుందాం. ఎడతెక్క ప్రార్థన చేయడం అంటే ఇదేనండి. నేను ఇవ్వలేను అని చెప్పినంత మాత్రాన్ని ఆగిపోకుండా, నేను ఇప్పుడు ఇవ్వను అని చెప్పినంత మాత్రాన్ని ఆగిపోకుండా, ఇచ్చేంత వరకు ఏమంటే వదలకుండా అడుగుతూనే ఉన్నాడు. చూసారా? దీన్నే ఎడతెగక ప్రార్థన చేయడం అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు కూడా ప్రభు మనకి ప్రార్థించాలని చెప్పాడు. ప్రార్థన కూడా పదే పదే చేయాలని చెప్పాడు. విసిగిపోకుండా చేయాలని చెప్పాడు. ఎడతెగకుండా చేయాలని చెప్పాడు. నిత్యము చేయాలని చెప్పాడు. అంటే నిత్యము ప్రార్థించాలి, విసుగగా ప్రార్థించాలి, ఎడతెక్క ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఈ పదాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి అని అంటే కనుక నీవు మానకుండా కంటిన్యూస్గా నువ్వు ప్రార్థన చేయాలన్నది దేవుని యొక్క మాట ప్రియులరా. కాబట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చాలాసార్లు మన జీవితాల్లో ప్రార్థన చేస్తుంటాం. కాకపోతే ఎట్లా చేస్తాం అని అంటే కనుక ఒక 2 రోజులు బాగా బలంగా చేస్తాం. ఆ తర్వాత నుంచి ఇక ఏమిస్తాడులే దేవుడు అన్నట్లుగా కొంచెం నీరసం వస్తుంది. ఇక వారం పోయిన తర్వాత దాని గురించి ప్రార్థించడమే ఇక మానేస్తాం. ఇది మన ప్రార్థనా విధానం. కానీ పిల్లరా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు జవాబిచ్చేంత వరకు కూడా నువ్వు అడుగుతూ, అందుకనే వాక్యంలో ఆయన అన్నాడు, అటువలనే మీరు కూడా అడగండి. ఎటువలే అడగాలి? ఎలా అడగాలి
ఆ స్నేహితుడు లేచి నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పిన స్నేహితుడు మళ్ళీ లేచి ఇచ్చేంత వరకు ఎలాగైతే అడిగాడో మీరు కూడా అలాగే అడగండి. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే జవాబు వచ్చేంత వరకు మనం అడగాలి. ఎలా అడగాలి? జవాబు వచ్చేంత వరకు మనం అడగాలి. అది ఒకవేళ ఒక వారం పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు, ఒక సంవత్సరం పట్టొచ్చు, కానీ మనం దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్క విషయం నేను ఇక్కడ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో అడుగుతున్నప్పుడు దేవుడు దాన్ని ఇవ్వడానికి ఎంత సమయం తీసుకున్నా ఆ సమయం అంతా కూడా నీవు ఎడతెక్కకుండా అడుగుతూనే ఉండాలి. అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మరొక ఉదాహరణ కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుంచి చూడగలిగితే 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు అలా చూస్తారు. మొదటి వచనం నుంచి, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చదవండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయిను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వాడు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. రైట్, చాలు. మీరు గమనించాలి, ఇక్కడ రెండవ ఉదాహరణగా మనం ఈ భాగాన్ని తీసుకోవచ్చు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో ఉండే ఈ భాగాన్ని మనం చూడగలుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూడా మరొక ఉదాహరణ ఇస్తూ ఆయన ఎందుకు ఆ ఉదాహరణ ఇస్తున్నాడో ప్రారంభంలోనే చెప్పాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. అంటే ప్రార్థనలో మనం ఏం చెందకూడదు? విసుగు చెందకూడదు. మనం విసుకక ఎలా ప్రార్థన చేయాలంటే నిత్యము ప్రార్థన చేయాలి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని చెబుతూ ఆ ఉపమానాన్ని ఇలా చెప్పాడు. ఒక ఊర్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అదే ఊర్లో ఒక విధవరాలు కూడా ఉంది. ఈ న్యాయాధిపతి ఎలాంటోడు అనంటే మనుషులంటే లెక్కలేదు, దేవుడంటే భయం లేదు. ఎలాంటోడండి? మనుషులంటే లెక్కలేదు, దేవుడంటే భయం లేదు. ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత విడ్డూరమో కదా. అసలు దేవుడు భయం లేనోడికి ఇక మనుషులేం లెక్క ఉంటుంది? మనుషులే లెక్కలో లేనోడికి ఏమండి, పెద్ద పెద్ద మనుషులే లెక్క చేయలేనోడికి ఒక విధవరాలు, అందులోనూ బీదరాలు, ఆమెను ఇంకేం పట్టించుకుంటాడు చెప్పండి? అలాంటి విధవరాలైన ఈ బీదరాలకి ఒక సమస్య ఉంది. ఆ సమస్యకు న్యాయం చెప్పమని ఈ విధవరాలు, ఈ బీదరాలు ఏం చేసేదంటే ఈ అన్యాయస్తుడు అని తెలిసినటువంటి ఈ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంటే చాలామంది పాపం తనని డిసప్పాయింట్ చేసి ఉంటారు. ఆయన దగ్గరికి ఏం వెళ్తున్నావు, నీకేం న్యాయం చెప్తాడని. అయినా కూడా ఆమె మొండిగానే వెళ్ళి తన బాధ చెప్పుకుంటే ఆయన అన్నాడు, సరే కానీ నాకు ఈరోజు ఖాళీ లేదు, రేపు రామ్మ చూద్దాం అన్నాడు. అనగానే ఈమె ఏమీ మాట్లాడకుండా సరే నాయన అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ మర్నాడు వెళ్తే అలాగే చెప్పాడు, అమ్మ ఈరోజు ఖాళీ లేదు, రేపురా అన్నాడు. అలా ప్రతిరోజు ఈమె వెళ్తూ ఉంది. ప్రతిరోజు రేపురా ఎల్లుండ్రా అని పంపించేస్తూ ఉన్నాడు. ఆయన అసలు ఈమెను పట్టించుకోవట్లేదు. పాపం ఎంతోమంది తన చుట్టూ ఉన్న వాళ్ళు అనుంటారు, అసలు నీకెందుకు, మేము మొదటే చెప్పాము వాడు పట్టించుకోడని, అలాంటి వాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, వృధాగా నీ ప్రయాస దండకి తప్ప ఏమి ఫలితం ఉండదని చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్నో మాటలు చెప్తా ఉన్నప్పటికి కూడా ఆమె మాత్రం విసిగిపోకుండా మళ్ళీ వెళ్తూనే ఉంది. చివరికి ఒకరోజు అన్యాయస్తుడే అయినా, మనుషుల్ని లెక్క చేయలేనివాడైనా ఈ న్యాయాధిపతి అనుకున్నాడట, అసలు నేను దేవుడికి భయపడను, మనుషుల్ని లెక్క చేయను. అలా అయినప్పటికి కూడా ఈ విధవరాలు కనీసం నన్ను ఒక్క మాట కూడా అనుకుంటా, నేను ఎప్పటి నుంచో తిరుగుతూనే ఉంది. ఇక ఈరోజు ఎలాగైనా
ఈమెకు న్యాయం చేయాల్సిందే అనుకున్నాడట. అనుకుని అప్పుడు ఆ ముసలంతో చెప్పాడు, పదా ముసలమ్మ, నీ సమస్య ఏదో, నీ తగువేదో తేల్చేస్తాను అని చెప్పి తన సమస్యను పరిష్కరించాడు. ప్రభు ఈ మాట చెప్పి ఏమన్నాడు అనంటే, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతే ఆ ముసలమ్మ మాటి మాటికి వెళ్ళి విసిగిపోకుండా వెళ్ళి అడుగుతూ ఉంటే, ఒక అన్యాయస్తుడే మనసు మార్చుకొని న్యాయం చేయగలిగితే ఎంతో న్యాయవంతుడైనటువంటి నేను మీరు అలా అడిగితే నేను జవాబు ఇవ్వకుండా ఉంటానా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఎలా ప్రార్థన చేయాలి అని అంటే, నీకు జవాబు వచ్చేంత వరకు విసుగుపోకుండా ప్రార్థన చేయాలి. నువ్వు అలా విసుగుపోకుండా ప్రార్థన చేయడాన్ని ఏమని చెప్పారు అని అంటే, ఎడతెగక ప్రార్థన చేయడం. నీకు ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తే అన్నిసార్లు, నీకు ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు నీవు ఎడతెగకుండా దేవుని చిత్తములో ఉన్న ఆ విషయం కొరకు, దేవా నాకు జవాబు కావాలి, దేవా నాకు సహాయం కావాలి, దేవా ఈ సమస్యను పరిష్కరించాలని నీవు కూడా విసుగుపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు జవాబు ఇస్తాడు, మనకు జవాబు ఇస్తాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం పిల్లరా. కాబట్టి ఇప్పుడు మనం అలా ప్రార్థన చేయడం అనేటువంటిది దేవుని యొక్క చిత్తం. మనం విసుగుపోకుండా మేము నిత్యము ప్రార్థన చేయడం అనేది దేవుని చిత్తం. అందుకే దేవుడు తన శిష్య బృందానికి మాట చెప్తున్నాడు, శిష్యులారా మీరు ప్రార్థన ఎట్లా చేయాలి, ఈ విధవరాలు చేసినట్లుగా చేయాలి, ఈ విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినట్లుగా మీరు రోజు కూడా నా దగ్గరికి రావాలి. గుర్తుపెట్టుకోండి, అన్యాయస్తుడు సైతం జవాబు ఇవ్వగలిగితే న్యాయవంతుడిని నేను జవాబు ఇవ్వనా? తప్పకుండా మీకు జవాబు ఇస్తాను. కాబట్టి మీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పేసి దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ చాలాసార్లు మన జీవితాల్లో మన ప్రార్థనలు ఎలా మారిపోయాయి అనంటే కనుక, ఏమండి, ప్రార్థన చేస్తాం, దేవుడిని అడుగుతాం, ఒకవేళ కార్యం చేశాడు అనుకోండి, మనం ఇలా పాడుతాం. ఏం పాడుతాం తెలుసా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించను. ఒకవేళ నువ్వు అడిగిన వెంటనే జవాబు వచ్చేస్తే, ఓ దేవుడిని ఎంతగానో స్తుతిస్తావు. ఒకవేళ దేవుడు కొంచెం ప్రార్థనకు జవాబు ఇవ్వడం ఆలస్యం చేశాడు అనుకోండి, ఏం పాడుతాం తెలుసా? మన పాట వెంటనే మార్చేస్తాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు. దయచేసి గమనించండి, దేవుడు నీ ప్రార్థనలు మార్చుకోమని చెప్పడం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే కనుక, ఎడతెగకుండా ప్రార్థన చేయి, కొంచెం ఆలస్యమైన నేను తప్పక నీకు జవాబు ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యమైతే చేయడు. దేవుడు ఏమండి తన కార్యాలు చేయడం విషయంలో కొంచెం జాప్యం చేస్తాడు కానీ ఆన్ టైంలోనే, సరైన టైంలోనే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఈ విషయాలని మీరు మర్చిపోకూడదని నేను మనవి చేస్తాను. అందుకే నేను ఎప్పుడు ఇలా అంటాను, దేవుని కార్యాలు దేవుని సమయంలో దేవుని పద్ధతిలో దేవుడు చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? దేవా నీ కార్యం నా జీవితంలో జరిగించని విసుగుపోకుండా, ఎడతెగకుండా మనం ప్రార్థన చేయాలి. ఓకే, విసుగుపోకుండా జవాబు వచ్చేంత వరకు చేసే ప్రార్థన, దేవుడు ఇచ్చేంత వరకు మాటికి అడుగుతూ చేసే ప్రార్థన. ఈ ప్రార్థన ఏ ప్రార్థన మనం చెప్పొచ్చు? ఎడతెగక చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇటువంటి ప్రార్థన చేయడం అది దేవుని చిత్తము అనే విషయాన్ని మనం గమనించాలి. మనం ఇంతకీ ఎందుకు ఇలాగ ప్రార్థన చేయాలి అని కనుక మీరు ఆలోచించినట్లయితే, ఇప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయంలోనే ఒక మాట ఇలా చెప్పాడు. మీరు ఆలోచించినట్లయితే 8వ వచనం ఆఖరి మాటలు ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అని అంటే కనుక, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. విశ్వాసము భూమి మీద అనే మాటలో 2వ వచనం 2 ఫుట్నోట్ నెంబర్ 2 ఇచ్చాడు. కిందని ఏమని ఇచ్చాడంటే ఆ విశ్వాసము. ఏ విశ్వాసం అండి? అవిశ్వాసం కాదు. ఏ విశ్వాసం? ఆ విశ్వాసం. ఏ విశ్వాసం? ఈ విశ్వాసం అని అంటే కనుక ఏమంటే, దేవుడు కార్యం జరిగించేంత వరకు నా దేవుడు న్యాయవంతుడు, ఆయన తప్పక ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవునికి చిత్తంలో లేనిది అడిగితే దేవుడు ఇస్తాడని నేను చెప్పడం లేదు. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఉండేటప్పుడు నీకు ఖచ్చితంగా ఆలస్యమైన ఆయన జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. నీలో కూడా ఏ విశ్వాసం ఉండాలి? నా దేవుడు న్యాయవంతుడు, నేను అడిగిన దానికి తప్పక జవాబు ఇస్తాడు. నీ లోపల ఈ విశ్వాసం ఉండాలి. ఏమండి, ఒక్కరోజుకి జవాబు వస్తే నీలో ఉన్న విశ్వాసం కాదు ఇది.
సంవత్సరాలు పట్టొచ్చు నువ్వు అడిగిన దానికి దేవుడు కార్యం చేయకుండా. అలాంటప్పుడు కూడా నీ లోపల అదే విశ్వాసం, అదే పట్టువదలని విశ్వాసం, అదే అచంచలమైనటువంటి విశ్వాసం, చలించని విశ్వాసం నీలో ఉన్నప్పుడు నీ విశ్వాసమును బట్టి దేవుడు ఆనందిస్తాడు. అందుకే ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, భూమి మీద రెండోసారి మళ్ళీ మనుష్య కుమారుడు రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఇటువంటి విశ్వాసం నేను చూడగలుగుతానా? కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనలో ఉన్న విశ్వాసం ఏమండి? ఎప్పుడు అడిగితే వెంటనే కార్యం జరిగితే విశ్వాసం అందరూ కనపరుస్తారు. నీవు అడిగిన దానికి దేవుడు జవాబు తప్పకుండా ఇస్తాడు. కాకపోతే కొంచెం సమయం తీసుకుంటున్నప్పుడు కూడా చంచలం లేనటువంటి విశ్వాసం, అచంచలమైన విశ్వాసం నీ లోపల ఉండగలిగితే కనుక దేవుడు అటువంటి విశ్వాసాన్ని చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం.